మొబైల్ రీఛార్జ్ రూల్స్ మారిపోయాయి. ఇవి మనకు నిజంగా యూజ్ అవుతాయా? ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. మెయిన్గా 30 డేస్ ప్లాన్ చాలా యూస్ఫుల్. ఎస్, 28 డేస్ ప్లాన్స్ వల్ల మనం సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేసేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ. ఈ 30 డేస్ ప్లాన్ లేదా సేమ్ డే రీఛార్జ్ వల్ల మంత్లీ సైకిల్ కంప్లీట్ అవుతుంది. అలాగే ట్రాకింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. అంతేకాదు, సిమ్ డియాక్టివేట్ ఇష్యూ కూడా ఇప్పుడు సాల్వ్ చేశారు. ఇంతకు ముందు 90 డేస్ సిమ్ యూజ్ చేయకపోతే డియాక్టివేట్ చేసేవారు. ఇప్పుడు సిమ్ లో 20 రూపీస్ బ్యాలెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా డిడెక్ట్ చేసి సిమ్ ను యాక్టివ్ గా ఉంచుతారు. దట్స్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో తెలుసా? ఇంతకు ముందు ఎస్టీవీ కోంబో ఆఫర్స్ అనేవి కేవలం 90 డేస్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటిని 365 డేస్ ప్లాన్ లో కూడా తీసుకురావాలని ట్రై ఖచ్చితమైన రూల్ పెట్టింది. అంటే లాంగ్ టర్మ్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బెటర్ ఆప్షన్. అంతేకాకుండా బేసిక్ మొబైల్ యూజర్స్ కోసం డేటా లేకుండా ఓన్లీ వాయిస్ ప్లస్ ఎస్ఎంఎస్ ప్లాన్లను మాత్రమే తీసుకురాబోతున్నారు. సూపర్. అంటే పెద్దవాళ్ళకి, డాటా యూజ్ చేయని వారికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఏఐ బేస్డ్ స్పామ్ కంట్రోల్ రూల్ కూడా వచ్చింది. దీన్ని అన్ని టెలికాం కంపెనీస్ ఖచ్చితంగా పాటించాలి. అంటే స్పామ్ కాల్స్ ఆటోమేటికల్లీ బ్లాక్ అవుతాయన్నమాట. ఇవి స్మాల్ చేంజెస్ లా అనిపించిన లాంగ్ టర్మ్ లో యూజర్స్ కి మంచి బెనిఫిట్స్ ఇస్తాయి.